సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదివితే, జీవము మరణము నాలిక వశము. ఈ మాట చాలాసార్లు మనం ధ్యానించాము. నాలిక వశం అన్నప్పుడు చాలామంది దే మిస్అండర్స్టాండ్ దిస్ వర్డ్. ఈ మాటను సరిగ్గా గ్రహించుకోకుండా వారు అర్థం చేసుకున్నది ఎలాగుంటుందంటే, అంటే నేను పలుకుతే అయిపోతుంది, నేను పలుకుతే శాపం అయిపోతుంది, నేను పలుకుతే ఆశీర్వాదం అయిపోతుంది అన్న మాటకి చాలామంది ఎలా ఉంటారంటే, నువ్వు చావరా, నేను అన్నాను కాబట్టి నువ్వు చచ్చిపోతావు, లేకపోతే ఇదిగో నీకు 1000 రూపాయలు వచ్చేస్తాయి, నేను అన్నాను కాబట్టి నీకు వచ్చేస్తాయి, నేను అనేసాను పో అంటారు కొంతమంది. అట్లా కాదు. దట్ ఈస్ నాట్ ద థింగ్. మనం దేవుని స్వరూపంలో చేపట్టాం, కానీ మనం దేవుడివి కాదు. ఈ మాట అర్థమవుతుందా? మనము దేవుని స్వరూపంలో చేయబడ్డాము, మనము దేవుడు కాదు. అంటే మనం మాట్లాడే మాట దేవుని వాక్కి, దేవునికి అంగీకారంగా ఉంటే మనము మాట్లాడేది ఆయన వైపు అయితే ఆయన చెప్పింది చేస్తుంది. అంటే ఇట్ ఈస్ యాక్సెప్టేషన్, అంగీకారాన్ని తెలియజేయాలి. లేదు అపవాది మాట్లాడిన మాటల వైపు అపవాది మాటలను మనం ప్రకటిస్తే అపవాదికి పలికిన మాటలకి మనం అధికారం ఇస్తున్నాం. ఇంకో మాటలో చెప్పాలంటే, మన జీవితంలో ఎప్పుడు ఇద్దరు మాట ఉంది, ఇద్దరు వాక్ ఉంది. దేవుని వాకు, అపవాది వాకు. దేవుడు ఎప్పుడు జీవాన్ని ఇచ్చే దేవుడు, దేవుడు ఎప్పుడు వర్ధలింపజేసే దేవుడు, దేవుడు ఎప్పుడు ఫలింపజేసే దేవుడు. దేవుడు నాశనం చేయాలని కోరే దేవుడు కాదు. నాశనం కొరకు కాదు మనల్ని దేవుడు రూపించింది, నాశనం కొరకు కాదు మనము జన్మించింది, నాశనం కొరకు కాదు మన ఈ జీవితము. మన ఈ జీవితము దేవుని కొరకు జీవించాలని, ఫలించువారు ఉండాలనేది దేవుని ఆశ. కానీ అపవాది ఆశ చూస్తే, ఫర్ అస్ టు డై, ఫర్ అస్ టు బి కర్స్డ్, ఫర్ అస్ టు బి ఈవిల్. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదామండి. నా సహోదరులారా, బోధకులమైన మనమును మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. ఏంటంట? బోధకులు కఠినమైన తీర్పు. కఠినమైన తీర్పు. ఇంగ్లీష్లో అయితే ఇలా చదువుతాం. మామూలుగా ఎలా చదువుతామంటే, నాట్ మెనీ ఆఫ్ యూ షుడ్ బికమ్ టీచర్స్. అనేక మంది బోధకులు అవ్వకూడదు, అందుకని చాలామంది బోధకులు అవ్వద్దని యాకోబు పత్రిక 3:1 ఉంది కదా. No. Is it message translation? My friends, do not be rushed to be a teacher. ఒక బోధకుడుగా ఉండటానికి, ఇతరులకి పాఠాలు నేర్పించేవాడుగా ఉండటానికి, ఇతరులకి చెప్పేవాడుగా ఉండటానికి కంగారు పడద్దు. చెప్పొద్దని కాదు, కంగారు పడద్దు. సరిగా నేర్చుకో, సరిగా తెలుసుకో, సరిగా నేర్చుకో, అప్పుడు ఇతరులకి చెప్పు. ఎందుకని? టీచింగ్ ఇస్ అ హైలీ రెస్పాన్సిబుల్ వర్క్, విచ్ ఇస్ వెరీ ట్రూ. ఏది పడితే అది చెప్పలేవు, ఎలా పడితే అలా చెప్పలేవు. నీకు అనిపించేది నువ్వు చెప్తావు, రైట్ కాదు. టీచింగ్ ఇస్ హైలీ రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఇందులో ఉంటుంది, టీచర్స్ ఆర్ హెల్డ్ టు స్ట్రిక్ట్ స్టాండర్డ్స్ అండ్ నన్ ఆఫ్ అస్ ఇన్ పర్ఫెక్ట్లీ క్వాలిఫైడ్. దానికి ఎంతో గొప్ప స్టాండర్డ్ కావాలి. ఈరోజు చాలామంది వాదించుకుంటున్నారు, నేను పర్ఫెక్ట్ టీచర్ని, నాకంతా తెలుసు, నేను చెప్పేదే రైటు. యాకోబు అంటున్నాడు, ఏమంటాడు తెలుసా? ఎవరూ రైట్ కాదు, ఎవరికి అన్నీ తెలీదు, ఎవరికి అన్ని విషయాలు తెలీదు. ఏదో ఒక మర్మం తెలుసుకుంటామేమో, ఏదో ఒక వైపు తెలుసుకుంటామేమో, ఏదో ఒక అంశంలో తెలుసుకుంటామేమో, కానీ అదే మొత్తం అనేది బోధిస్తాము, తప్పు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలనేది ఈ ప్రారంభంలో తెలియజేస్తున్నాడు. 1 నుండి 5 వరకు కొంచెం చదువుతానండి. నా సహోదరులారా, బోధకులమైన మనమును మరీ కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయముల్లో మనమందరము తప్పిపోచున్నాము. గో హెడ్. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై. అట్టువాడు లోపము లేనివాడై. మాట యందు తప్పని వాడు లోపము లేనివాడంట. ఇక్కడ లోపము లేనివారు ఎవరన్నా ఉన్నారా? అందరిలో లోపం ఉంది. గో హెడ్. తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. అంటే యువర్ మౌత్, యువర్ టంగ్ ఇస్ స్ట్రాంగ్, యువర్ లైఫ్ ఇస్ స్ట్రాంగ్. యు ఫిక్స్ యువర్ టంగ్, యు ఫిక్స్ యువర్ లైఫ్. నీ నాలుక సరిగా ఉంటే నీ జీవితము సరిగా ఉంటుంది. నీ నోరు సరిగా ఉంటే ఊరు సరిగా ఉంటుంది. చెప్తారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఇంకా మాట చెప్పాలంటే, నోరు బాగుంటే రిలేషన్షిప్స్ బాగుంటాయి, నోరు బాగుంటే ఇంట్లో సంబంధాలు బాగుంటాయి, భార్య భర్తల మధ్య ఐక్యత ఉంటుంది, కుటుంబం మధ్య ఐక్యత ఉంటుంది. అనేక మందికి అనేక సమస్యలు, ప్రపంచంలో వచ్చే 99.9% సమస్యలన్నీ ఈ నోరుని బట్టే అంట. ఈ నోరు సరిలేదు కాబట్టి గొడవలు. కానీ అదే సమయంలో ఏం రాయబడుతుంది చదవండి.
గుర్రములు మనకు లోబడుటకై గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి ఆ, వాటి శరీరమంతయు త్రిప్పుదుము గదా. ఆ, ఓడలను కూడా చూడుడి, ఆ. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుపోబడినను ఆ. ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. కళ్ళెము చొక్కాను. ఇక్కడ ఈయన చెప్పదలుచుకుంది ఏంటంటే, నాలుక చిన్నది కానీ అన్నిటిని కంట్రోల్ చేయగలుగుతుంది. నాలుక చాలా పవర్ఫుల్. ఎలాగంట, మనుషుడు గుర్రం నోట్లో కూడా ఏం పెట్టచ్చంట, బ్రిడిల్, వాట్ ఈస్ యూ కాల్ దట్? కళ్ళెము. కళ్ళెము పెడతాడు. కళ్ళెము పెట్టి గుర్రం నోట్లో పెట్టిన కళ్ళెంని బట్టి అది లెఫ్టో రైటో తిప్పుతాం, ఎటు వెళ్ళాలన్నా తిప్పచ్చు. గుర్రం ఎంతో బలమైంది కానీ దాని నోరుని కట్టి నువ్వు ఎట్లనే తీసుకెళ్ళచ్చు. కానీ అదే సమయంలో ఏంటి, వాడ ఎంత పెద్ద వాడవచ్చు, తుఫాను మధ్యలో, మామూలు వెళ్ళే దాని మధ్యలో కాదు, తుఫాను మధ్యలో, తుఫానులు అన్నప్పుడు ఎదురుగాళ్ళు, పెద్ద పెద్ద అలలు, అన్సర్టనిటీ, ఎట్టు వెళ్ళిపోతుంది, ఎలాగ వెళ్ళిపోతుంది, పడిపోతుందేమో అన్న పరిస్థితుల్లో కూడా కెప్టెన్ ఏం చేస్తాడు తెలుసా, చిన్న దాంతో దాన్ని పట్టుకుని చిక్కానితో ఇట్లా తిప్పితే వాడంతా తిరిగిపోతుందంట. ఏం చెప్పదలుచుకుంటున్నాడంటే, నీ బ్రతుకులు కూడా తుఫాన్లు రావచ్చు, నీ బ్రతుకులో కూడా గొడవలు రావచ్చు. తుఫాన్లు ఎప్పుడు వస్తాయి, ఎక్కడొస్తాయి, ఎలాగొస్తాయి మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సముద్రం మధ్యలో ఉన్నప్పుడు తుఫాన్ ఎప్పుడు వస్తుందో సర్ప్రైజ్ వాళ్ళకి. కానీ ఆ క్యాప్టెన్కి కరెక్ట్గా చుక్కాని హ్యాండిల్ చేయగలిగితే చాలు, ఏమవుతుంది తెలుసా, ఆ తుఫాన్ నుండి బయటపడతాడు, ఆ తుఫాన్ నుండి క్షేమంలోకి వస్తాడు. ఎందుకంటే తుఫాన్లన్నీ టెంపరీయే, ఇలాగ దాటిపోయాయి. ఎంతోమంది జీవితంలో కూడా తుఫాను లాంటి పరిస్థితులు, తుఫాను లాంటి వ్యక్తులు, తుఫాను లాంటి సిచ్యువేషన్స్, పరిస్థితులు, ఎలాగా సడన్గా అనుకోకుండా గొడవలు ఇస్తుంది, సడన్గా అనుకోకుండా మనుషులు మాటలు అంటారు, సడన్గా అనుకోకుండా మనుషులు ఏదో ఒక కార్యం జరుగుతుంది, సడన్గా రోడ్డు మీద ఏదో అక్కర్లేని సమస్యలు. మనుషుడు మాటలు ఎలాగ ఉన్నాయి, ఎందుకంటే సరిగా జ్ఞానంతో మాట్లాడగలిగిన వ్యక్తి, హృదయం నుండి సరిగా మాట్లాడగలిగిన వ్యక్తి చక్కగా తుఫాన్ నుండి బయటకు వచ్చేసంట. ఈరోజు యూ నీడ్ టు కంట్రోల్ యువర్ టంగ్. యూ నీడ్ టు కంట్రోల్ యువర్ టంగ్. చాలామంది అంటారు నోరు అదుపులో ఉండలేదండి. అదుపులో ఉండలేదంటే సంథింగ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ మైండ్. ఎందుకంటే సమ్మన్ హూ కెమికల్లీ డిస్టర్బ్ దే లూజ్ కంట్రోల్. సింపుల్. కెమికల్లీ డిస్టర్బ్ లూజ్ కంట్రోల్. ఈరోజు నోరు మీ కంట్రోల్లో ఉండలేదంటే మొదటిగా కంట్రోల్లోకి తీసుకురావాలి. అందరు కెమికల్లీ డిస్టర్బ్డ్ అని కాదు, చాలామందికి నో బ్యాలెన్స్. ఉదాహరణగా అండి, మన దేహంలో ఎనీ మసిల్ ఇట్ కుడ్ బి, దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తేనే కానీ దానిపైన వెయిట్ పెట్టలేము. యు నీడ్ టు స్ట్రెంగ్తన్. మన నాలుగు కూడా ప్రారంభంలో చెప్పాను ఏంటది, మసిల్. యు నీడ్ టు స్ట్రెంగ్తన్ అంట. ఏమి స్ట్రెంగ్తన్? దీనికి వెయిట్ లిఫ్టింగ్ చేయమో, ఏంటి తెలుసా, మైండ్ కంట్రోలింగ్ చేయాలి. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఎవరితో మాట్లాడాలి. అనేక సార్లు మనం మాట్లాడేదానికి ముందుగా ఆలోచిస్తాం, కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు ఆలోచిస్తాం, కొన్నిసార్లు మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాం. ఇంకొక రకం కూడా ఉన్నారు, వారు ఎప్పటికీ ఆలోచించరు. మీరు ఏ రకం? ఈరోజు మనం ఎలాంటి రకమైన మాటలు ఉన్నాయి? కెన్ వి థింక్ ఎహెడ్? నిజమైన శక్తి ఇక్కడ అదే అంటున్నాడు. ఒక మనిషి తన మాటలను అదుపులో తీసుకోగలిగితే హీఈస్ అ పర్ఫెక్ట్ మ్యాన్. హీఈస్ అ పర్ఫెక్ట్ మ్యాన్. ఏంటంట, తను ఏం మాట్లాడబోతున్నాడో నిదానంగా మాట్లాడగలిగితే పర్ఫెక్ట్ మ్యాన్. యేసు ప్రభు అయితే పర్ఫెక్ట్ మ్యాన్ అండి. ఆయన రుజువు చూపించాడు. ఆయన ఎలాగంటే ఆయన మాట్లాడే ముందే వారు హృదయంని ఎరిగి, వారి తలంపుల్ని ఎరిగి, అంటే ఆయన ఎవరైతే ప్రశ్నిస్తానికి వస్తున్నారో, ఎవరైతే ఆయన నిందిస్తానికి వస్తున్నారో, ఎవరైతే ఆయన ట్రాప్ చేద్దాం అనుకుంటున్నారో వారి గురించి ఎరిగి మాట్లాడతాం అనేది ముందే తెలుసుకుని ప్లాన్ చేసి మాట్లాడతాం. ఆయన వ్యర్థంగా ఏ ఒక్క ఎక్కడ మాట్లాడినట్టుగా కనబడలే. ఈరోజు మనకి మాటల పైన అధికారం లేదు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, మన నాలుక చాలా చిన్నది కానీ ఎంతో బలమైనది. ఏం చెప్పదలుచుకుంటున్నాను, ఇంతవరకు మీ నాలుక అన్నిటికన్నా బలమైనది. యూ హ్యావ్ గ్రేట్ పవర్, బట్ హౌ డు యూ యూజ్ ఇట్?
మీకు గొప్ప శక్తి కలిగిన ఆయుధం దేవుడు ఇచ్చాడు, మీ నాలుక. ఎలాగ వాడుతున్నారు? ఎందుకంటే ఎందరో ఇతరులని నాశనం చేస్తానికే వాడుతున్నారు, జీవము పోస్తానికి వాడతలేదు. నాలుకలో నుండి వచ్చే మాటలు సరైన మాటలైతే చచ్చేవాడిని కూడా బ్రతికిస్తాయంట. నాలుకలో వచ్చే మాటలు సరైనవి కాకపోతే బ్రతికున్న కూడా చంపేస్తాడంట. అందుకని ఈరోజు చాలామంది బ్రతికున్నానంటారు కానీ చచ్చిన వారు ఉన్నారు. కారణం ఏంటంటే ఎవరి ద్వారంగా ప్రోత్సాహం లేదు, ఆదరణ లేదు, మంచి మాటలు లేవు, తునీకారము, నింద, కృంగిదల, దీన్ని బట్టే మనుషులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఈరోజు ఇక్కడ అడిగితే బాగోదు కానీ ఎందరో నాకు నేను ఒంటరిగా ఉన్నాను అన్నదప్పుడు వారికి ఎవరికి సహాయం లేదు, అంటే ఎక్కడ తోడ్పాటు లేదు, మాట్లాడేవారు లేరు, కమ్యూనికేషన్ లేరు. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, మన మాట ద్వారంగా ఇతరులను బ్రతికిస్తున్నామా, ఇతరులను నాశనం చేస్తున్నామా? ఎందుకంటే ఈ 6వ వచనం నుండి 8వ వచనం వరకు ఒకసారి చదివితే, నాలుక అగ్నియే. నాలుక ఏంటంట? టంగ్ ఇస్ ఫైర్. నాలుక అగ్ని అంట. మీ పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, మీ నోట్లో అగ్ని ఉంది, జాగ్రత్త అని చెప్పండి. అది కనబడని అగ్ని. ఎందుకంటే ఆ అగ్ని ఎలాంటి అగ్ని అంటే చూడండి, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలగజేయుచు. అబ్బా, it corrupts the whole body, sets the whole course of one's life on fire, and by itself set on fire by hell. ప్రకృతి చక్రముతో చిచ్చుపెట్టును, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. దేని చేత చిచ్చుపెట్టబడుతుందంట? నరకము చేత అంట. అంటే ఈ మాట కొంచెం జాగ్రత్తగానండి, ఇక్కడ ఒక మర్మం. చాలాసార్లు దేవుని అగ్ని, దేవుని నాలుక అగ్ని మనం చూస్తాం. యెషయా ప్రవక్త బలిపీఠం నుండి బర్నింగ్ కోల్, అగ్ని అవి తీసుకుని నాలుక మీద పెడతాం, అంటే నాలుకని పరిశుద్ధపరుస్తాం. చూస్తున్నాం పరిశుద్ధాత్మ దిగినప్పుడు, అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పెంతెకోస్తు దినంన వారి తలపైన ఏంటి? అగ్ని నాలుకలో. కానీ అదే సమయంలో చూడండి, నరకము నుండి కూడా అగ్ని వస్తుందంట. అన్ని అగ్నిలు ఒకటే కాదు. ఏ అగ్ని ఏంటో జాగ్రత్త పడండి. అగ్ని 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 అని అరుస్తారు కొంతమంది. కేవలం మామూలు అగ్ని కాదు, ఏ అగ్ని తెలుసుకోవాలి. దేవుని అగ్ని అని ఉండకపోతే మాత్రం వ్యర్థము. జాగ్రత్త. మోసపరచు ఆత్మలు పనిచేస్తూనే ఉన్నారు. ద హెల్ బై ఫైర్, సెట్ ఆన్ ఫైర్ బై హెల్. ఎక్కడ మాట మళ్ళీ చదవండి. నరకము చేత చిచ్చు పెట్టబడును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఈరోజు చాలా మందికి వారి నాలుకల నుండి కూడా వారు వచ్చే మాటలు నరకము నుండి చిచ్చు పడే మాటలు, నరకం నుండి వచ్చే మాటలంట. అపవాది మాటలు ఇస్తున్నాడంట, అపవాది మాటల్ని నోట్లో పెడుతున్నాడంట. ఆ మాట వచ్చిందా, దేహం అంతా కాల్చబడింది, దేహం అంతా నాశనం చేయబడింది. దేహం పాడవుతే ఇల్లు పాడైంది, ఇల్లు పాడవుతూ ఊరు పాడైంది, ఊరు పాడవుతే దేశం పాడైంది. సింపుల్. సో ఇట్ ఆల్ బిగన్స్ విత్ వన్. ఇంకా అక్కడ చదువుతానండి, చదవండి. మృగపక్షి సర్ప జలచరములు ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలను. నరజాతి ద్వారముగా సాధుకాజాలను అంటే ఏదైనా సరే మనుషుడు నోరు ద్వారముగా కంట్రోల్లోకి వస్తుందంట. మీ కుక్క మీ మాట అంటుందా? చుచ్చు చుచ్చు అంటూ వస్తుందా? ఇంకా పిల్లి వస్తుందా? అంతెందుకు, జూకి వెళ్ళండి, సింహాన్ని కూడా తీసుకొచ్చి కూర్చొని పెడతారు, పులిని కూడా తీసుకొచ్చి కూర్చొని పెడతారు, ఏ జంతువుని తీసుకొచ్చి కూర్చొని పెడతారు. ఆ పక్షులను కూడా, పెద్ద పెద్ద పక్షిరాజును కూడా తీసుకొచ్చి పెడతారు. అంటే మనుషుడు ద్వారముగా ఎనీథింగ్ కెన్ బి ట్యామ్డ్, ఇట్ కెన్ బి కంట్రోల్డ్. ఇంకో మాటలో చెప్పాలంటే అదుపులోకి తీసుకొచ్చంట. సృష్టి మొత్తాన్ని అదుపులోకి తీసుకొచ్చంట. కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. నాలుకని సాధు చేయనేరలేడు. అయితే మీరు అనొచ్చు, మరి ఎందుకంటే దాని గురించి చెప్తున్నారు? అది సాధు చేయనేరలేడు అంటే మరి ఎందుకు చెప్తాం? వేస్ట్ కదా. ఇదే మా పరిస్థితి, ఇదే మా బ్రతుకు, ఇదే మా నాలుక. ఏది పడుతుంది మాట్లాడతాం, ఏది పడుతుంది చేస్తాం, ఏది పడుతుంది. జాగ్రత్తగా వినండి ఆ మాట. ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు. నాలుకని సాధు చేయ. No man, it never said God cannot. Did it? దేవుడు చేయలేడు అని చెప్పారా? నరుడు చేయలేడు, మనుషుడు చేయలేడు. ఈరోజు మనం చాలామంది మన మాటలతో ఇతరులను మారుద్దామని చూస్తున్నాం, మన కౌన్సిలింగ్తో ఇతరులను మారుద్దామని చూస్తున్నాం. వారు మాట్లాడితే అయిపోతుంది, వీరు మాట్లాడితే అయిపోతుంది. వారు చెప్పిన నో మ్యాన్ క్యాన్, ఓన్లీ గాడ్ క్యాన్, ఓన్లీ గాడ్ క్యాన్.
మనుషుడు సృష్టి మొత్తాన్ని కంట్రోల్లో తీసుకొస్తాడేమో కానీ మనుషుడు ఇంకో మనుషుని కంట్రోల్కి తీసుకురాలేడు. మనుషుడు ఇంకోటిని తీసుకురాలేడు. ఇంకోటి ఏంటంట, దేవుడు మాత్రమే. ఇంకా ఇదేంటి, ఇట్ ఈస్ అ రెస్ట్లెస్ ఈవిల్ ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్. అది మరణకరమైన విషముతో నిండినది. ఏదంట, దేని గురించి చెప్తున్నాడు అక్కడ, మర్చిపోయారేమో, మీ నాలుక. మీ నాలుకలో విషం ఉందంట, జాగ్రత్త. మీ నాలుకలో ఫైర్ అంట, మీ నాలుకలో విషం అంట, జాగ్రత్త. ఎక్కడ వాడుతున్నారు, ఎవరికి విషము? అయ్యి బాబోయ్ విషం అండి, మంచిదే. ఎవరికి, ఎప్పుడు, ఎలాగా? మనుషుల్ని మాట్లాడతాను కాదు విషము. అపవాదికి నీ నాలుగు విషంగా మారాలి. అపవాది నీ దగ్గరకు వస్తే భయపడాలి. ఒరే నన్ను కాల్చేస్తారా వాడు, మాట ఎత్తాడు అనుకో, ప్రార్థన ఎత్తాడు అనుకో, వాక్యం ఎత్తాడు అనుకో, దేవుని మాటలు జాగ్రత్తగా మాట్లాడాడు అనుకో, అపవాదికి విషయమే, భయపడతాడు వాడు. ఇట్ షుడ్ బి యూస్డ్ అగెయిన్స్ట్ ద డెవిల్, నాట్ అగెయిన్స్ట్ పీపుల్, నాట్ అగెయిన్స్ట్ యువర్ ఫ్యామిలీ, నాట్ అగెయిన్స్ట్ యువర్ సెల్ఫ్. ఈరోజు చాలామంది వారికి విషము. ఇందాక చెప్పిన రీతిగా, సామెతలు 18 చెప్పిన రీతిగా, నాలిక జీవము మరణము, నాలిక వశము. చాలామంది శాపము 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 శాపము, కాన్స్టెంట్లీ కర్సింగ్ దెమ్సెల్వ్స్. ఇంకా ఈ మాట చూస్తానండి, 8వ వచనం, అది నిరర్గలమైన దుష్టత్వమే. ఎప్పుడుకి దుష్టత్వమే, అది కంట్రోల్ చేయలేని దుష్టత్వమే. అది ఎక్కడి నుండి వచ్చిందంటే, ఆదాము పడిపోయిన ఆదాము దగ్గర నుండి ప్రతి మానవుడిలోకి వచ్చినదే. పిల్లలకి మంచిగా మాట్లాడుతూ నేర్పించాలి, చెడ్డగా మాట్లాడుతూ నేర్పించాల్సిన అవసరం లేదు. ఒకరిని తిడతాం నేర్పించాల్సిన అవసరం లేదు, మంచిగా మాట్లాడుతూ నేర్పి. రే గౌరవం ఇచ్చి మాట్లాడు, రే చక్కగా మాట్లాడు, రే మాటలు సరిగా మాట్లాడు. యు సీ వీఆర్ ఆల్వేస్ ట్రైంగ్ టు టీచ్ దెమ్ ద గుడ్, నోబడీ ఈస్ ట్రైంగ్ టు టీచ్ దెమ్ ద బ్యాడ్. అంటే అది తరములుగా మనకు వస్తున్నదే. అది దేన్నన్నా నాశనం చేస్తుందంట. అది దేన్నన్నా నాశనం చేస్తుంది అన్నదప్పుడు, ఒక్క చిన్న అగ్ని పొల్లలాగంట, అగ్ని పొల్ల చాలు మొత్తం ఫారెస్ట్నే తగలబెడుతుందంట. ఎంత కొంచెము నిప్పు, ఇంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును, ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. కొంచెం నిప్పు చాలు కొంపలను ముంచేస్తుంది. ఈరోజు చెప్పాలంటే కొంతమంది ఉంటారండి, ఆ పనికి మళ్ళీ బుద్ధి ఏంటో, ఎవరో సంతోషంగా ఉన్నారంటే వెళ్ళి ఏదో మాట అంటారు. ఏదో మీ ఆయన సంగతి తెలుసా, మీ ఆయన ఏం చేశాడు తెలుసా, మీ ఆయన గతం అంతా తెలుసులే, ఇప్పుడు అవసరమా, గతం గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, ఇప్పుడు మీ ఆయనని బాగా చూసుకుంటున్నాడు అని అడుగు కావాలంటే. ఎందుకంటే టాక్ అబౌట్ ద పాస్ట్. ఎక్కడో ఒక చిన్న నిప్పేసి అయినా ఇప్పుడు ఎందుకులే, అవన్నీ అప్పుడులే అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏముంది, అది చాలు, ఫస్ట్ బుష్. అప్పుడు ఏం చేసావు, ఆమె అంత మాట అనిందంటే అక్కడ ఏమంటా జరిగింది, మ్యూజిక్ స్టార్ట్. ఈరోజు ఎంతోమంది మాటలతో అక్కర్లేని వ్యర్థమైన అన్టైమింగ్లీ అన్వైజ్ వర్డ్స్తో భేదాలు, కలవరాలు, చుచ్చులు పెట్టారు. ఈరోజు దేవుని బిడ్డలు అలా ఉంటుంది, తగదండి. నిజంగా నాలుగు అదుపులో లేకపోతే పరిశుద్ధాత్ముడు మీ పైన అధికారంలో లేడు అని అర్థం. నీవే నీ పైన అధికారం ఉంటే ఇట్ ఈస్ రివెంజ్ఫుల్. యూ స్పీక్ రివెంజ్ఫుల్ వర్డ్స్, పగతో కూడిన మాటలు. ఇక్కడ ఈ మాట చూస్తే ఆ కొంచెము చాలంట. ఇట్ డిస్ట్రాయ్స్ ఎనీథింగ్, నాట్ సంథింగ్. కొన్ని విషయంలో కాదు, దేన్నైనా నాశనం చేస్తుందంట. ఈరోజు చాలామంది నాలుకలు దేవుడి కలిగి ఉన్న ప్రణాళికలనే పాడు చేస్తుంది. అపవాదికి ఫ్యూయల్ ఇస్తుంది, అపవాది కార్యాలకి శక్తిని ఇస్తున్నారు చాలామంది వారు మాట్లాడే మాటలను బట్టి. మీ నాలుక సరిగా ఉందా? ఈరోజు మనం ఏమి మాట్లాడుతున్నామో చాలా ముఖ్యమండి. వాట్ వీ స్పీక్ ట్రూలీ మ్యాటర్స్. దిస్ మెసేజ్ కుడ్ బి వెరీ సింపుల్, బట్ ఐఎమ్ సీయింగ్ ద ప్రొఫౌండ్ యాక్ట్ బిహైండ్ ఇట్. ఇక్కడ నా జీవితంలో నేను అనిపిస్తున్నా, మన మాటలను బట్టి మన జీవితం ఉంది. మీ మాటలను బట్టి మీ ఇంట్లో ఉన్న సగం గొడవలు ఉన్నాయి. మీ జీవితంలో సగం కాదు, 99.9% అది సర్వే చెప్పి 99.9% ఆఫ్ ది ఇష్యూస్ కాసెస్ ఆల్ బికాస్ ఆఫ్ టంగ్. కమ్యూనియల్ ఇష్యూస్, టంగ్. ఎవడో ఏదో అన్నాడని గొడవ, అన్ని ఎవడో ఏదో అన్నాడని చంపుతానికి వెళ్ళిపోయాడు, ఎవడో ఏదో అన్నాడని ఏదో నాశనం చేస్తాడు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ టంగ్. బీ కేర్ఫుల్ హౌ యూ యూజ్ యువర్ టంగ్. లైఫ్ ఆర్ డెత్, నాలిక వశం. మీరు ఏది మాట్లాడుతున్నారు, మీరు ఏది పలుకుతున్నారు,
మీ జీవితంలో నిజంగా ఇందాక మోషేకి దేవుడు చెప్పిన రీతిగా ఆ మాట కావాలంటే ఆ మాటను మాత్రం చదువుకుని ప్రార్థనలోకి వెళ్తున్నామండి. Exodus 4th chapter 11th verse. Yes. అందుకు యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడు ఎవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. ఇప్పుడు లేచి నిలబడదామా? ఇప్పుడు చదివిన ఈ మాటని మీ నోటితో మీ ప్రార్థనగా అడగండి. దేవా, ఇదిగో అయ్యా, నా నోటిలో నీ మాట ఉండాలి. బైబిల్ అనేక సార్లు ఉంది. ఐ కెన్ టేక్ ఆల్ ద రిఫరెన్సెస్, బట్ దిస్ ఇస్ ద ట్రూత్. ఆయన వాక్ మన నోట్లోకి రావాలంట. ఆయన వాక్ మనకు అందించబడి ఆ వాక్ మన నోటితో ప్రకటిస్తే మనలో జీవం, మనలో జయము, మనలో కార్యం. అడగండి, ప్రభువా నా నోటిలో నీ మాట పెట్టు ప్రభువా, నేను సమర్పించుకుంటున్నాను. నా హృదయం నీ చేతులకు అప్పచెప్తున్నాను, నా నోటిలో నీ మాట పెట్టు ప్రభువా. అడగండి, యథార్థంగా నోరు తెరిచి అడగండి దేవుణ్ణి. దేవా నా నోటిలో నీ మాట పెట్టు. నోరు తెరిచి అడగాలి, నోరు తెరిచి అడగాలి. పుట్ యువర్ వర్డ్, పుట్ యువర్ వర్డ్, పుట్ యువర్ వర్డ్. నీ మాటే నేను ప్రకటించాలి ప్రభా, నీ మాటే నేను ప్రకటిస్తాను ప్రభా, నీ మాటే నేను మాట్లాడతాను ప్రభా, నీ మాటే నా మాట. చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. మనం సమర్పించుకుంటూ దేవుని చెప్తామండి, నా ఆత్మ, శరీరము, మనసు నీ చేతుల్లోకి అప్పచెప్తున్నాను ప్రభా. నా ఆత్మ యేసు ప్రభు సొత్తు, నా శరీరము పరిశుద్ధాత్మ ఆలయము ప్రభా. నా మనసుని నీ చేతుల్లోకి అప్పచెప్తున్నాను. నీ తలంపులు నాకు దయచేయి, నీ ఆలోచనలు నాకు దయచేయి, నీ చిత్తము నాకు తెలియజేయి ప్రభువా. అడగండి, యథార్థంగా మనస్ఫూర్తిగా అడగండి. సరెండర్ యువర్ సెల్ఫ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. అపవాది ఎన్నో నిరుత్సాహపు మాటలు మీకు విరోధంగా తెచ్చాడేమో, అపవాది ఎన్నో క్రిమిదల మాటలు మీకు విరోధంగా తీసుకొచ్చాడేమో, అపవాది ఇంకా జరగనిది మీ జీవితంలో జరుగుతుందన్నట్టుగా చెప్పాడేమో. మీరు ఏది నమ్ముతున్నారండి? జీవము, మరణము, నాలిక వశము, మీ అనుమతి లేనిది ఏది జరుగుతానికి వీలు లేదు. దేవుడు అవునా సరే, దెయ్యం అవునా సరే, మీ నోటి మాట, యువర్ వర్డ్స్ వెరీ ప్రొఫౌండ్. స్పీక్ లైఫ్. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యం. చెప్పండి, దేవుని చేతుల్లో సమర్పించుకున్న వారైతే ప్రకటించండి, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యం. వాట్ ఈస్ యువర్ బర్డెన్? మీ హృదయంలో ఉన్న భారం ఏంటి? దేవుని సన్నిధిలో చెప్తారా? మీ తలంపులు అపవాది తీసుకొచ్చే తలంపులు ఆయన పాదాల దగ్గర పెట్టు. ప్రభువా నీ చేతుల్లోకే అప్పచెప్తున్నాను ప్రభువా, నీ చేతుల్లోకే అప్పచెప్తున్నాను. టేక్ కేర్ లార్డ్. చెప్పండి, దేవునితో చెప్పండి. మీ జీవితంలో కీడు సంభవిస్తుంది, మీ జీవితంలో నాశనం వస్తుంది, మీ జీవితంలో అపవాది పొంచి ఉన్నాడు అని ఎలాంటి మాటలు మీకు అపవాది దగ్గర నుండి కానీ మనుషుల ద్వారా కానీ అపవాది మాట్లాడు ఉంటుంటే దేవుని వాక్యాన్ని ప్రకటించండి. Psalms 121 verse 7 and 8 declares, the Lord will keep you from all harm, not some harm. కొద్ది హాని కాదు, అన్ని హాని, సమస్త హాని నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడంట. He will watch over your life. నీ జీవితం పైన ఆయన చూసుకుంటాడంట. ద లార్డ్ విల్ వాచ్ ఓవర్ యువర్ కమింగ్ అండ్ గోయింగ్. నీ రాకపోకలు ఆయన చూసుకుంటాడంట. ఇప్పుడు నిరంతరము ఎప్పటికీ ఆయన చూసుకుంటాడంట. నా దేవుడు నన్ను చూసే దేవుడు ఉన్నాడు, నన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు, నన్ను ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు, నాకు శక్తినిచ్చే దేవుడు ఉన్నాడు, నాకు కాపుదలనిచ్చే దేవుడు ఉన్నాడు. ధైర్యంగా చెప్పండి. మా జీవితంలో కార్యము జరిగించే దేవా నీకు వందనములయ్యా. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాము, నీ చిత్తములోకి సమర్పించుకుంటున్నాము. నీ వాక్ని మా నోటిలో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభా. నీవు మాట్లాడేయా వింటామయ్యా, నువ్వు తెలియజేయ పలుకుతామయ్యా. నీ చిత్తంలో మేము జీవిస్తామని మీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నామనేది ఇక్కడ తెలియజేస్తున్నామయ్యా. ఇదిగోనయ్యా, మా జీవితంలో మనుషులు మాట్లాడిన మాటలు అవ్వచ్చు, నరకము నుండి వచ్చిన అగ్ని అవ్వచ్చు, కానీ ప్రభా నీ పరిశుద్ధ అగ్ని ముందు ఏ దురాత్మ అగ్ని పనిచేయదు కదా ప్రభా. ఇదిగోనయ్యా, మమ్మల్ని అందరినీ నీ అగ్నితో కాల్చి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నానయ్యా. ప్రతి అపవాది అగ్నిని, ప్రతి అపవాది మాటల్ని ఇప్పుడు నజరేయుడైన యేసు నామములో కొట్టివేయుచున్నాము. మాకు జీవం ఇచ్చే దేవునికే స్తోత్రం కలుగునుగాక.
మాకు జయమిచ్చే దేవునికే స్తోత్రములు కలుగును గాక. దేవా, మా నోటితో నిన్ను స్తుతిస్తాము, మా నోటితో ఇతరులకి జీవాన్ని పోస్తాము ప్రభువా. మేము ఎవరిని చంపేవారికి ఉండనవద్దు, మా నోటి మాటలతో శపించేవారికి ఉండనవద్దు. మా నోటి మాటలు ఇతరులకు అట్టాలి, జీవింపజేయాలి. మా నోటి మాటలు మమ్మల్ని జీవింపజేయాలి. మా నోటి మాటలు మా జీవితంలో జయము ముందుగానే ఇవ్వాలి ప్రభువా. మా దేహంతో మేము స్వతంత్రించుకోవడానికి ముందుగానే మా నోటి మాటలతో మేము జయధ్వనాన్ని ప్రకటించాలి ప్రభువా. అయ్యా, ఎలాగైతే ఎరుకో గోడలు నీ ప్రజలు సంతోష కేకలు వేసేటప్పుడే, ఆ బోరలు ఊదేటప్పుడే ఎరుకో గోడలు ఎలాగైతే పగిలేయో, పడి కూలేయో, అయ్యా మొత్తంకి రాలిపోయాయో, దేవా మా జీవితంలో కూడా మేము నీకు సమర్పించే స్తుతి, మేము మాట్లాడే జీవపు మాటల ద్వారంగా మా ముందున్న ప్రతి అడ్డు బండల్ని, అపవాది ఆటంకాలని, అపవాది తీసుకొచ్చే దాడులన్నీ నాశనము చేస్తామని తెలియజేస్తున్నామయ్యా. దేవా, మా నోటిని అదుపులో పెట్టుకేది నీ వల్లనేనయ్యా, మా వలన అవ్వదయ్యా. అయ్యా, నీ ఆత్మ మాలో ఉంటే మాత్రమే మా నాలుకలు అదుపులో ఉంటాయి ప్రభువా. అయ్యా, నీ ఆత్మ చేతుల్లోకి సమర్పించుకుంటున్నాము ప్రభువా. మా ఆత్మ, శరీరము, మనసు పైన నీకే అధికారం ప్రభువా. యేసు సొత్తుగా ప్రకటిస్తున్నామయ్యా. మమ్మల్ని మేము మరొక్కసారి నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నామయ్యా. జీవపు మాటలు, ప్రోత్సాహపు మాటలు, ప్రేమతో కూడిన మాటలు మాకు దయచేయమని దేవా, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ దేవా, హెల్ప్ us to do what is right in your sight. నీ చిత్తంకి అలైన్మెంట్గా, నీ వాక్కు అలైన్మెంట్గా, నీ చిత్తానికి తగినట్టుగా మేము ప్రకటించి మాట్లాడి జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని ఈరోజు ప్రతి కుటుంబంలో సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. ప్రతి వ్యక్తిగత జీవితంలో సమాధానాన్ని ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో కూడా జయము కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాము దేవా. మేము విశ్వాసముతో ఇతరులను బలపరిచే మాటలతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.